నీకంటూ ఒక లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కొరకు నువ్వు పనిచేస్తావు. నీకంటూ ఒక లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నోని కొరకు నువ్వు పనిచేస్తావు. లక్ష్యం ఉన్నోడు లీడర్ అయితే ఏ లక్ష్యం లేనోడు ఆ లీడర్ కింద జెండాలు మోసి కూలీ అవుతాను. అర్థం చేసుకోండి. మనకంటూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి దారులు వెతుకొని ఆ దారులకు అనుగుణంగా మన యొక్క జీవితాన్ని, మన యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటూ మనం కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకుంటే ఈ సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ప్రతి మనిషి లోపల అనేక రకాలైన ఆలోచనలు ఉంటాయి. అనేక రకాలైన స్కిల్స్, అంటే ఒక్కొక్కరి ఆలోచన విధానం, ఒక్కొక్కరి పనితనం ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన లోపల ఉన్న ఆ స్కిల్స్ని, ఆ పనితనాన్ని గనక బయటికి తీసి దాన్ని గనక సానబెడితే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది వస్తుంది. కాబట్టి ఆలోచించండి. మనము కూలిగా పనిచేస్తామా, ఒకని కింద జెండాలు మోస్తామా, మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకుంటామా? ఒకసారి ఆలోచన చేసుకోండి.